దామరచర్ల జనార్దన్పై మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పుడో 2 నెలల క్రితం జరిగిన గొడవ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్న దామరచర్లకు బుద్ధి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జనార్దన్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ముందు చేసిన అప్పులు తీర్చుకోవాలంటూ చురకలు వేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. గొడవ జరిగి 2 నెలలు అయింది. అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నోరు అదుపులో పెట్టుకో. రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేయాలనా, మా కోడల మీద ఓపెన్ చేయాలనా? నువ్వు సంస్కారం ఉందా? ఆడోళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు, ఆడోళ్ళని కూడా మీద మాట్లాడతావు. ఆమె చెప్తా కొట్టిందా? చూసావా నువ్వు? వాళ్ళ పిల్లకాయలని కొడుతుంటే వాళ్ళకు నెట్టింది. దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి ఆడోళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనా, మా కోడల మీద? నీకు మైండ్ పోయింది, ఓడిపోతున్నావు తెలుసు నీకు. నీ మనిషిని కుట్లు వేయించుకోకుండా మా వాళ్ళని పోయి దెబ్బతిని వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా? వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చానని చేసి మా వాళ్ళందరూ వచ్చారు. దానికి కూడా తప్పేనా? జనం 2000 మంది వచ్చారంట, అదంట ఇదని మాట్లాడతాడు. అంటే అది కాదు, నీకెట్లా ఎవరు రారు. ఎందుకంటే నువ్వు ఎవడికి చేయవు కాబట్టి, ఎవడి గురించి పడుచుకోవు కాబట్టి, నీ స్వార్థం